2 పడకల గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు. జేపీ నడ్డా. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ నంబర్ 1 అవుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఫార్మా, పెట్రోకెమికల్స్ రంగాల్లో దేశం 2వ స్థానంలో ఉందని తెలిపారన్నమాట. అయితే పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో మొబైల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమని గుర్తు చేశారు. ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు తయారవుతున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో 56,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించినట్లు నడ్డా తెలిపారు. 52,000 కిలోమీటర్ల మేర రైల్వే విద్యుద్దీకరణ కూడా చేశామన్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148కి పెంచాం. లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాం. 90 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నాం. పేదలకు 4 కోట్ల ఇల్లు కట్టించాం. మోడీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. రాష్ట్రానికి వందే భారత్ రైలు సేవలు కూడా అందించాం. 2 పడకల గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు. కేసీఆర్ హామీ ఇచ్చిన 2 పడకల గదుల ఇళ్లు మేము పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు పీఎంఏవై పథకాన్ని రేవంత్ రెడ్డి కూడా ఉపయోగించుకోవట్లేదు అని జేపీ నడ్డా అయితే అన్నారన్నమాట. సో ఏది ఏమైనా తెలంగాణలోని ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అయితే మీకైతే ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.